శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రకృతి స్వరూపిణి అయిన మూల ప్రకృతి స్వరూపిణి అయిన అలాగే రాధాకృష్ణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దేవి భాగవతంలో మొన్న కొంచెం మాత్రమే మనం దక్షిణాదేవి గురించి చెప్పుకున్నాము. ఈ పూట ఆమెను కొంచెం చక్కగా విశదపరుచుకున్నాం. మనం దేవి భాగవతంలో 9వ స్కందంలో దక్షిణాదేవి ప్రకటమవ్వడం, అలాగే ఆమె పూజ విధానం, ధ్యానం, స్తోత్రం, ఆవిడ చరిత్ర, శ్రవణం, ఫలశ్రుతి చెప్పుకున్నాను. నారదుల వారికి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు. నారాయణ మునీంద్రుడు ఆయన భగవతి స్వాహ స్వద అను ఇరువురి ఉపాఖ్యానములు, అలాగే పరమ మధురములు, ఉత్తములు, వీటిని నేను వినిపించి తిని ఇప్పుడు నేను భగవతి దక్షిణాదేవి యొక్క ప్రసంగాన్ని వినిపిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది ప్రాచీన కాలం నాటి మాట. గోలోకం నందు భగవంతుడకు శ్రీకృష్ణుని యొక్క ప్రేయసి ఒక గోపిక ఉండేది. ఆవిడ పేరు సుశీల. ఆవిడ రాధాదేవి యొక్క ప్రధాన శక్తి. ఆవిడకి ఎప్పుడూ కూడా ఆవిడ దగ్గర ఉండి ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. అలాగే అన్నింటిలో కూడా గొప్ప సౌందర్యవతి, చక్కగా దేనిలోనైనా కూడా చక్కటి శుభ లక్షణాలతో, పతివ్రత లక్షణాలతో, ఉత్తమ రూపంతో సదా శోభితురాలై కళావతి, కోమలాంగి, కాంత, కమలలోచన, శుశ్రూషిణి, సుస్థిని, శ్యామ, న్యగ్రోధమయమండిత విశేష లక్షణాలన్నీ ఆమెలో రత్నంలాగా నిండి ఉండేవి. అలాంటి ఆవిడ భగవంతుడకు శ్రీకృష్ణ భగవానుని ఎప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉండేది. ఒకానొక సమయంలో గోలోకంలో రాధాదేవి శ్రీకృష్ణుని ఆవిడ చూస్తూ ఉండటం గమనించి, నేటి నుంచి నీవు ఈ గోలోకానికి రాజాలవు అని చెప్పింది. అక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంతర్ధానమయ్యారు. అలా అయిన తర్వాత దేవదేవేశ్వరి అయిన భగవతి రాధ రాసమండలాన్ని చేరుకున్నది. ఆ మధ్య భాగమునకు వెళ్ళి రాసేశ్వరుడు భగవంతుడకు శ్రీకృష్ణుని బిగ్గరగా పిలవసాగినది. ఆమెకు దర్శనం అవ్వలేదు. కానీ రాధాదేవి అత్యంత విరహ వ్యాకులత అయింది. ఆ దేవి సాధ్వికి విరహం యొక్క ఒక్కొక్క క్షణం కోట్ల యుగములుగా అనిపిస్తున్నది. ఆమె కరుణాపూర్ణ ఇట్లు ప్రార్థించను. శ్రీకృష్ణ, శ్యామసుందర, నీవు నా ప్రాణనాథుడవు. నేను మిమ్మలను నా ప్రాణముల కంటే కూడా అధికముగా ప్రేమించుచున్నాను. దయచేసి మీరిచటకు రెండు. భగవంతుడా, మీరు నా ప్రాణాలకు అధిష్టాతులు. మీరు లేకుండా ఈ ప్రాణములు ఇంకా నిలవచాలవు. భార్య భర్త యొక్క సౌభాగ్యమునకు గర్వించును. భర్త వలన దినదినము ఆమె సుఖము పెంపొందించుచుండ కనుక ఆమె ధార్మికముగా పతి సేవ ఎందే నిరత కాబయలయును. మంచి కులమునందలి స్త్రీలకు బంధువు, అధిదేవత, ఆశ్రయము, పరమ సంపత్తి స్వరూపము, సదా స్నేహదానము నొసగుటకు కేవలం తన ఎదుట ఉన్న రూపం ఏకమాత్రపు భర్తయే. పతివ్రతలు తమ స్వాములకు గౌరవము నొసుకుదురు. వారి నుండి ధర్మము, శాశ్వత సుఖము, ప్రేమ, శాంతి, సమ్మానమును పొందుచుందురు. స్త్రీలకు తమ స్వామియే సర్వస్వము అని కృప వలనే బంధువర్గము పెరిగిపోవును. కేవలం అతడు పతియే కాక సమయానుకూలంగా ఆమెకు పరమ బంధువగును. ఆమెను భరించుట వలన భర్తయని, పాలించుట వలన పతి అనియు, శరీరము శాసించు గనుకన స్వామి అనియు, కోరికను తీర్చును గనుక కాంతుడనియు చెప్పుదురు. సుఖమును వృద్ధి పొందించుట వలన బంధువు అని చెప్పుదురు. ప్రేమను పంచుట వలన ప్రియుడని పలుకుదురు. ఐశ్వర్యమును ప్రసాదించువటన ఈశుడు అందురు. ఈశ్వరుడు అంటారు. ప్రాణాలకు యజమాని గనక ప్రాణనాయకుడని, రతి సుఖమును సుగుట వలన రమణుడనియు పలుచుదురు. అందువలన కులీనులకు స్త్రీలకు పతి కంటే ప్రియమైన వారింకెవ్వరూ లేరు. పతి శుక్రముతో పుత్రుడు జన్మించును. దీనివలన అతడు ప్రియుడగును.
పతివ్రతలు 10 మంది పుత్రుల కంటే అధికముగా బతికి ప్రేమపాత్రులెగుదురు. వారి మనస్సుల నుండి ఈ భావం ఎప్పుడూనూ తొలగిపోదు. నీచ కులమునందు జన్మించిన స్త్రీ భర్త యొక్క ఈ ధార్మిక రహస్యమును ఎరుగుటకు అసమర్థురాలవుతుంది. సకల తీర్థములందు స్నానం చేయుట, సప్త యజ్ఞములందు దక్షిణములను దానము చేయుట, పృథివికి ప్రదక్షిణమునరించుట, అనేక విధములైన తపమునరించుట, వ్రతములన్నీయును చేయుట, అమూల్య వస్తువులను దానమొసుకుట, విచిత్రమైన ఉపాసనలు చేయుట, గురువులను, బ్రాహ్మణులను, దేవతలను సేవించుట, ఈ శ్రేష్టమైన కారణములను గొప్పగా ప్రశంసించెదరు. కానీ ఇవన్నీ కూడా భర్త యొక్క చరణ సేవ యొక్క 16వ కళకు కూడా పోలి ఉండవు. గురువు, బ్రాహ్మణుడు, దైవము వీరందరూ ఒకరికంటే ఒకరు గొప్పవారు. కానీ వీరందరికంటే స్త్రీకి భర్తయే శ్రేష్ఠుడు. పరమ గురువు పురుషులకు విద్యను ప్రసాదించువాడు గురువుగా భావించబడును. అటులనే కులీన స్త్రీకి భర్తయే గురువు. ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ మనం ఎలా ఉంటున్నామో ఆలోచించుకోవడానికి, ఆ తల్లి మనకు ఆచరణ రూపంలో చూపించడానికి, అలాగే స్త్రీ ఎలా భర్తతో ఉండాలి అని చెప్పడానికి ఆ తల్లికి ఆయన అంతర్ధానం అవ్వడం. మనం ఎప్పుడూ కూడా పురాణాలు, ఇతిహాసాల నుంచి కూడా మనం మంచిని స్వీకరించాలి. ఎప్పుడూ కూడా వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. ఎప్పుడూ కూడా ఒకటి ప్రతి ఒక్కళ్ళం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, విశేషమైన దేవతామూర్తుల జోలికి కానీ, అలాగే విశేషమైన సిద్ధి పొందిన యోగ పురుషులు, పుణ్యపురుషులు వాళ్ళ కథలలో ఉన్న ఆంతర్యంలో మనం మంచి మాత్రమే గ్రహించాలి. ఎప్పుడూ కూడా పొరపాటున కూడా మనం గనక దానిలో లోపాలను ఎంచితే మన కష్టాన్ని, మన నష్టాన్ని మనం కోరి తెచ్చుకున్నట్లు. మనకి మూల ఆది దంపతులు మొట్టమొదటి మన శ్రీ రాధాకృష్ణులు. ఆవిడ ఆయన్ని పతిగా ఎంత గొప్పగా, ఎంత ఆదరించారు, ఆమె ఆచరణలో ఎలా చూపించారు. స్త్రీ పతివ్రత లక్షణాలతో ఉన్న స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, అలాగే ఉండకూడని లక్షణాలతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పతనమవుతారు, ప్రతిదీ కూడా మనకి ఆ తల్లి తెలియచేయడానికి ఆ స్వామివారి అంతర్ధానం అవ్వడం. అలాగే భర్తకి ఒక్క క్షణం దూరంగా ఉన్నా కూడా మనం ఎంత నష్టపోతాము, ఎంత ప్రేమ ఉండాలి, అలాగే ఎంత ఎడబాటు లేకుండా దగ్గరగా ఉండాలి అనేది ఆవిడ విరహంతో మనకి చూపించారు. అటువంటి రాధాదేవి చరిత్రను మనం ఎంత చెప్పుకుంటున్నాము, మనం ఎంత ఆరాధన చేస్తున్నాము. ఆమెని రాధ అంటే ధార అని అర్థం. అంటే మన తపస్సు నిరంతరం ధారలాగా కొనసాగాలి. ధర్మానికి ప్రతి రూపం మనకి రాధాకృష్ణులు. ధర్మం అంటే ప్రతి ఒక్కరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు ప్రేమగా ఉండడం, ఒకరి పట్ల ఒకళ్ళకి గౌరవాన్ని ఇచ్చి అందిపుచ్చుకోవడం. మళ్ళీ అలాగే ఒకరి నుంచి ఒకరికి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమను పంచడం, ప్రతి ఒక్కరికి సహకారంగా మనం నిలబడడం. లోకంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక భార్యను తప్ప ప్రతి ఆడపిల్లలో తల్లిని చూడడం, ప్రతి ఒక్క తల్లికి నమస్కారం చేసే విధానంలో స్త్రీని మనం జాగ్రత్త చేసుకొచ్చుకోవడం, వాళ్ళ మంచి విషయాలలో ఏదైనా సరే ఆలన పాలన ప్రతి విషయం కూడా పురుషుడే వాళ్ళని సంరక్షణ చేయాలి. బిడ్డ పుట్టగానే తండ్రి రూపంలో ఉంటాడు, ఒక యుక్త వయస్సుకు వచ్చాక భర్త రూపంలో ఉంటాడు, ఇంకొంచెం వయసు మీద పడినాక పుత్రుడి రూపంలో ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా స్త్రీకి పురుషుడు ఒక బలం, ఒక ఆయుధం, ఒక శక్తి. అలాగే స్త్రీలు కూడా మగ మనిషికి ఎప్పుడూ కూడా వాళ్ళు బలహీనం కాదు. వాళ్ళ నుంచి మీరు కోరుకోగలిగింది, మీరు చెయ్యవలసింది, మీరు చేస్తున్నది మీకు అర్థమైతే వాళ్ళు ఎప్పుడూ మీకు శక్తి స్వరూపాలుగా ఇంట్లో నట్టింట్లో చక్కటి లక్ష్మీదేవిగా కొలువుంటారు వాళ్ళు.
వాళ్ళని జాగ్రత్త చేసుకోవడం, వాళ్ళని బాధ్యతగా చూసుకోవడం, వాళ్ళని భరించటం అంటే విచ్చలవిడిగా వదిలేయటం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఇవాళ ఈ వాతావరణంలో స్త్రీలు ఎంత స్వేచ్ఛగా ఎలా అంటే అలా ఉండడానికి కారణం మగవాళ్ళు కూడా అవుతున్నారు. ఆలోచించండి. ఇదివరకు మన ఇంట్లో ఒక కట్టడి, ఒక విధానం ఉండేది. ఇవాళ ఎవరికి వారు చదువులు, ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అనేది ఒక విపరీత ధోరణిలోకి తీసుకెళ్తే దానివల్ల కుటుంబం మొత్తం నష్టపోతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోనంత కాలం కూడా పిల్లలు నష్టపోతున్నారు. పిల్లల్ని కంటున్నారు, ఎంతో ఇష్టంతో ప్రేమతో పెంచినంతసేపు గారాబంగా పెంచుతున్నారు. మీకు మనస్పర్ధలు రాగానే పిల్లలు ఎంత నష్టపోతున్నారనేది కూడా ఆలోచనారహితంగా ఎవరికి వారు బ్రతకడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది మన సంస్కృతి కాదు. ఇది మన భారతదేశంలో, మన విధానంలో, మన ఆచార సంప్రదాయాల్లో మనకి లేదు. ఇటువంటి ధోరణిలోకి దయచేసి వెళ్ళకండి. ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో కొంచెం ఓర్పుని, కొంచెం సహనాన్ని, కొంచెం ప్రేమని సర్దుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల మన ఇంటికి రాగానే వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా మన ఇంటి విషయాలు, మన ఆచార సంప్రదాయాలు అన్నీ చక్కగా అలవాటు చేయండి. వాళ్ళకి అర్థం కావాలి. ఆయన దగ్గర నేను ఇలా ఉండాలి, మా అత్తగారి దగ్గర ఇలా ఉండాలి, మా మామగారి దగ్గర ఇలా ఉండాలి, మా కుటుంబంలో ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే ఉండాలి. వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. స్త్రీ భరించడంలో భూదేవి కన్నా గొప్పది, అర్థం చేసుకోవడంలో రాధాదేవిలాగా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ విషయాన్ని, మాకు ఏదైనా చెప్పడం చేత కాకపోతే తప్పుగా భావించద్దు. అందరం బాగుండాలి అనే సంకల్పంతో మాత్రమే మేము పునః ఇటువంటి విచారణ చేయడం, మాట్లాడటం జరుగుతుంది. ఈ పూటకి మళ్ళీ రేపు మనం మళ్ళీ ఇంకొంచెం సేపు మనం మాట్లాడుకుందాము. స్వస్తి.